బాపట్ల జిల్లా రేపల్లెలో వైసీపీ నిరసన ర్యాలీ నిర్వహించింది. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక ఎన్నికల హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. సూపర్ 6 హామీలను అమలు చేయటంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అధికారంలోకి రాగానే ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శలు గుప్పించారు. కడప జిల్లా మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనకు నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించారు. మైదుకూరులో ప్రారంభమైన నిరసన ర్యాలీ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహం వరకు కొనసాగింది. నిరసన ర్యాలీలో ప్రజలు, యువకులు పాల్గొన్నారు. ప్రపంచంలోని అబద్ధపు హామీలిచ్చే ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అని సెట్టిపల్లి రఘురామరెడ్డి ఆరోపించారు. అమలు చేయని అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన మోసగాడు చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో వైసీపీ నిరసన ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్య పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఆయన చంద్రబాబు సాధ్యం కాని అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వాల జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోను ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్లా పవిత్రంగా భావించి ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చి చూపించారని వెల్లడించారు. మన్యం జిల్లా సాలూరుపట్నంలో వైసీపీ చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లంటూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. కూటమి రెండేళ్ల పాలనలో అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని, సూపర్ 6 పథకాల పేరిట ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి గెలిచారని మండిపడ్డారు. చంద్రబాబు అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు అన్న ఆయన వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని జోస్యం చెప్పారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో వైసీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. వెన్నుపోటుకు రెండేళ్ల పేరుతో భారీ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పాడి శ్యాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. రెండేళ్ల కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో లక్షలాది మంది పెన్షన్ లబ్ధిదారులను జాబితా నుంచి తొలగించారని, అమ్మఒడి, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గ కేంద్రంలో వైసీపీ నిరసన ర్యాలీ చేపట్టింది. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నేతలు నగర పంచాయతీ పరిధిలోని కార్గిల్ జంక్షన్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి వెన్నుపోటుకు రెండేళ్లు ర్యాలీని ప్రారంభించారు. కార్గిల్ జంక్షన్ నుంచి నాగవంశ వీధి జంక్షన్ వరకు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీలో శాసనమండలి సభ్యులు పాలవలస విక్రాంత్, మాజీ శాసనసభ్యులు విశ్వసరాయ్ కళావతి పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం పేరుతో టెక్కల వైసీపీ ఇన్ఛార్జి పేరాడ తిలక్, పార్టీ నాయకులు చేపట్టిన నిరసన ర్యాలీను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, వైసీపీ నాయకుల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. స్థానిక ఇందిరాగాంధీ కూడల వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. పార్టీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట్లో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. విజయనగరం జిల్లా పోపిలిపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. కూటమి ప్రభుత్వం రెండేళ్ల వెన్నుపోటు పాలనకు నిరసనగా వైసీపీ చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఓంకార్ టాకీస్ నుంచి తాండ్రపాపారాయ విగ్రహం జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ర్యాలీకి ముందస్తు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీ నిర్వహించేందుకు నాయకులు పట్టుబట్టడంతో ఫ్లెక్సీలు, పార్టీ జెండాలు లేకుండా ర్యాలీ కొనసాగించేందుకు పోలీసులు అనుమతిచ్చారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పుల నర్సయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రెండేళ్ల పాలనలో అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని మాజీ శాసనసభ్యులు ఆరోపించారు. రైతుల నుంచి భూములు అక్రమంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైసీపీ భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. బైక్ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైసీపీ శ్రేణులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు పాల్గొన్నారు. వైసీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని వైసీపీ నేత రఘురామనాయుడు ఆరోపించారు.